నమస్కారం, వార్తలకు స్వాగతం. బ్యాంకుకు వెళ్తున్నారా, బస్సు ప్రయాణాలు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. జనం రద్దీని ఆసరాగా చేసుకుని కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు జేబులు గుల్ల చేస్తున్న ఘరానా దొంగల ముఠాను మహబూబాబాద్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహిళలే టార్గెట్గా, మహిళా దొంగలే ముఠాగా ఏర్పడి చేస్తున్న ఈ దోపిడీ వెనుక అసలు ఉన్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. అసలు మహబూబాబాద్లో ఏం జరుగుతోంది, పోలీసులు ప్రజలకు ఇచ్చిన హెచ్చరికలు ఏంటి, మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కిలాడీ మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఈ ముఠా మహబూబాబాద్ను తమ సేఫ్ జోన్గా మార్చుకుంది. ఇటీవల నెహ్రూ సెంటర్లోని ఇండియన్ బ్యాంక్కు వచ్చిన ఒక మహిళ గ్రామీణ బ్యాంకులో విత్డ్రా చేసుకున్న డబ్బులతో గ్యాస్ సబ్సిడీ చెక్ చేసుకోవడానికి వేచి చూస్తుండగా నలుగురు నిందితులు ఆమెను చుట్టుముట్టారు. బాధితురాలికి అనుమానం రాకుండా అత్యంత చాకచక్యంగా ఆమె సంచిలో ఉన్న 45,000 రూపాయలు నగదును కొట్టేశారు. అంతకుముందు రోజు కూడా బస్టాండ్లో బస్సెక్కుతున్న మరో మహిళ పర్సు కట్ చేసి 5,000 రూపాయలు కాజేశారు. మళ్లీ ఈరోజు కూడా మహబూబాబాద్ టౌన్లో దొంగతనానికి పాల్పడాలని ప్లాన్ చేస్తుండగా నిఘా ఉంచిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పోలమ్మ, సుబ్బలక్ష్మి, స్నేహ అనే ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో నిందితురాలు వరలక్ష్మి ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి 2 కేసులకు సంబంధించిన 45,000 రూపాయలు నగదును రికవరీ చేసి వారిని కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు తమ సామాన్లు, డబ్బుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు చుట్టుముడితే అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 డయల్ 100కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తెలియకుండా ఆమె పర్సును కట్ చేసి తీసుకెళ్లారు. ఈ నిందితులు తాడేపల్లిగూడెం చెందిన వారు. వీరు మళ్ళీ ఈరోజు నేరం చేయడానికి మళ్ళీ మహబూబాబాద్ పట్టణానికి రాగా వీరిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 45,000 నగదును, అంటే 2 కేసులలో తస్కరించిన నగదును స్వాధీనపరుచుకొని వీరిని అరెస్ట్ చేసి వీరిని కోర్టుకు తరలిస్తున్నాము. వీరి పేర్లు పూలమ్మ, సుబ్బలక్ష్మి, స్నేహ. ఈ వరలక్ష్మి అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి కూడా నలుగురు చేశారు మొత్తం నేరాన్ని. వరలక్ష్మి అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ప్రజలందరికీ మేము పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోమని చెప్పి కోరుతాను. సీసీ కెమెరాలు ఉంటే నేరం జరిగితే నేరస్తులను మనం గుర్తించడానికి వీలుంటుందని చెప్పేసి ప్రజలకు మా పోలీసు వారి విజ్ఞప్తి. నగదు 45,000 రూపాయల నిందితుల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2 కేసులలో, ఒక కేసులో 40,000, ఆర్టీసీ బస్టాండ్లో కేసులో 5,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రజలు బ్యాంకులలో ప్లస్ రద్దీ ప్రాంతాలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో బస్సులు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వారి సామాన్లను జాగ్రత్తగా చూసుకోగలరు. ప్లస్ అపరిచిత వ్యక్తులు వారి చుట్టుముట్టినప్పుడు కానీ, లేకుంటే అపరిచిత వ్యక్తులు కనబడ్డప్పుడు కానీ వారి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు వారిని వెంబడించినట్లయితే పోలీసు వారికి లేదా 100 డయల్ ఫోన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.